ఇక్కడ చూపెడుతున్న ఇంజెక్షన్ గ్లైకోపారిలేట్ ఇంజెక్షన్ అండి. ఇది పారాసింపథోలైటిక్ గ్రూప్కి చెందిన డ్రగ్ అని చెప్పవచ్చు. దీని యొక్క మెయిన్ యాక్షన్ ఏంటి అంటే ఇది యాంటీ సెక్రేటరీ అంటే మన ఓరోఫారెన్స్ నోటిలో సెక్రేషన్స్ని తగ్గిస్తుంది. తద్వారా యాస్పిరేషన్ కాకుండా నివారించవచ్చు. ఇది నార్మల్గా మనకు పెద్ద సర్జరీస్ అయ్యేటప్పుడు పెద్ద మత్తు ఇచ్చి చేస్తారు, జనరల్ అనస్థీషియా అంటాము. అలాంటి కండిషన్స్లో కాఫ్ రిఫ్లక్స్ అనేది ఇన్హిబిట్ అవుతుంది. సో ఇంటిబేట్ చేసే కండిషన్స్లో మనకి సెక్రీషన్స్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు లంగ్స్ పోయి ఇన్ఫెక్షన్స్ న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఈ గ్లైకోపారిలేట్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. సో ఇంజెక్షన్ ప్రీ అనస్థెటిక్ మెడికేషన్గా సర్జరీ ముందే మనం అనస్థీషియా ఇచ్చే ముందే ఇది ఇస్తాం. సో అప్పుడు మనకు సెక్రీషన్స్ తగ్గుతాయి, మనకు లంగ్స్లోకి ఈ సెక్రీషన్స్ అనేది పోవు. ఈ గ్లైకోపారిలేట్కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది క్వాటర్నరీ కాంపౌండ్ అండి. ఇది బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది పాస్ కాదు, బ్రెయిన్ మీద యాక్ట్ కాదు. అదే అట్రోపిన్ అయితే